హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మీకైతే జ్యూసీ అండ్ టెండర్ చికెన్ ఫ్రై అయితే రెసిపీ చూపిస్తాను. ఇది డ్రైగా ఉండదండి, సెమీ లైట్గా గ్రేవీ ఉన్నట్టు ఉంటుంది. మీరు దీన్ని వైట్ రైస్తో తినచ్చు, బగారాతో తినచ్చు, చపాతీలో తినచ్చు, పుల్కాలో తినచ్చు, ఏ దాంట్లో అయినా మీరు మంచిగా అయితే తినేయచ్చండి. సో ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము. ప్యాన్ అయితే విడిపోయింది, నేను కడాయి తీసుకున్నాను. సో యాడ్ చేసుకున్నాం ఆయిల్. ఆయిల్ నాన్ వెజ్ కదండి, కాస్త ఎక్కువగానే పడుతుంది. నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటాను, మళ్ళీ తర్వాత కూడా యాడ్ చేసుకుంటాను. ఇప్పుడైతే జస్ట్ ఆనియన్స్ ఫ్రై చేయడానికి అయితే ఆయిల్ తీసుకున్నాను. నేను చిన్న స్పూన్ కాబట్టి కొంచెం తీసుకున్నాను. ఇదైతే 2 పెద్ద గరిటెలు ఉంటాయి కదా, దాంట్లో అయితే ఉండొచ్చు. సో ఇక్కడ అయితే నేను ఆనియన్స్ వేసేసి మగ్గనిద్దాం. సో ఇక్కడ ఆనియన్స్ అయితే వేసేసాను. దీనికి మంచిగా మగ్గనిద్దాం. ఫ్రై ఏం అవసరం లేదని జస్ట్ మగ్గనిద్దాం అంతే. మగ్గాక మళ్ళీ చూద్దాం. ఆనియన్స్ అయితే కొంచెం మగ్గిపోయిందండి. సో మా దగ్గర ఉంది కొంచెమే చికెన్. సో ఈ చికెన్తో అయితే నేను ఫ్రై అయితే చేసేస్తున్నాను. సో ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి కదా. సో నా విల్ యాడ్ చికెన్. సో ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేసేసాం. చికెన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుంటాము. కలిపేసాం కదండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసేద్దాం. టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేయాలండి, ఎందుకంటే మీరు సాల్ట్ అనేది మొత్తం తీసేసేది పచ్చడి. సో మీరు స్టార్టింగ్లోనే యాడ్ చేసేయండి. ఇప్పుడు ఈ టైంలో యాడ్ చేసుకుంటే సాల్ట్ అనేది మొత్తం పీసెస్కి అయితే లోపల దాకా అయితే వెళ్తుంది. మీరు మ్యారినేట్ చేసి కూడా పెట్టి ఫ్రై చేసుకోవచ్చండి. కానీ మ్యారినేట్ చేసి పెట్టిన దానికన్నా ఇలాగా ఇప్పుడు వేసి అరోమా వచ్చేదాకా ఫ్రై చేస్తే మాత్రం టేస్ట్ అనేది ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు కాసేపు అయింది కదా, ఎప్పుడైతే యాడ్ చేసుకుంటే జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్, ఇందులో కొంచెం ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తానికి పట్టేలాగా అయితే ఒక 5 మినిట్స్ అనేది ఫ్రై చేసేసుకున్నాం. 5 మినిట్స్ తర్వాత కలుగుతాం. ఇలా అయితే అయింది కదా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే ఫస్ట్ ఇది చిన్న టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్స్ అనేది కర్డ్ అయితే యాడ్ చేసి జస్ట్ 2 టేబుల్ స్పూన్స్, ఎందుకంటే ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ ఆ టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలాగే ఫ్రై చేసుకున్నాము. కర్డ్ కూడా యాడ్ చేసి కర్డ్ మొత్తం ఇదైపోయేదాకా అయితే ఫ్రై చేస్తాము. చూసారు కదా ఎంత మంచిగా ఎంత టేస్టీగా అనిపిస్తుంది. కొంచెం సేపు హై ఫ్లేమ్లో అయితే కర్డ్ వేసాక ఫ్రై చేద్దాము. పైన హై ఫ్లేమ్లో వాటర్ మొత్తం బయటకు వచ్చేదాకా అయితే ఫ్రై చేస్తుంది. కర్డ్లో నుంచి వాటర్ అండ్ ఈ చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చేలాగా అయితే ఫ్రై చేసేసుకున్నాం. ఇంకా వాటర్ అనేది మేము అస్సలు యాడ్ చేయమండి, అందులో వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. కాసేపు ఇలా హై ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసాం కదా. ఇప్పుడు దీనికి మూత అనేది పెట్టేసి ఫ్రై చేద్దాం. చూసారు కదా మంచిగా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది, వాటర్ ఇంకిపోతుంది. సో ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో చేసేసి మూత అనేది పెట్టేసి కుక్ చేద్దాం కాసేపు. ఇప్పుడు ఫ్లేమ్ అయితే లో చేసేసుకుంటాము, లో పెట్టేసాము. అండ్ దీన్ని కవర్ చేసి కుక్ చేద్దాం. మధ్య మధ్యలో కాస్త కలుపుకుంటూ చేసుకున్నామండి.
సో చూసారు కదా వాటర్ ఇది మంచిగా ఇదవుతుంది. మధ్యలో మేము ఒక 2 టైమ్స్ అనేది కలుపుకున్నాము. ఇప్పుడు కొన్ని మసాలాస్ యాడ్ చేద్దాం. ధనియా పౌడర్ ఉంది 1.5 అయితే నేను యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత స్పైస్ మసాలా కావాలనుకుంటే మీరంతా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేస్తాము. ఇంకా ఇప్పుడు యాడ్ చేద్దాం చికెన్ మసాలా. ఏ మసాలా మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇది సుమారుగా తెలుసు కాబట్టి నేనైతే 1 or 1.5 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటాను. మీకు మీ స్పైస్కి తగ్గట్టు అయితే మీరు యాడ్ చేసుకోండి. సో నేనైతే 1.5 టేబుల్ స్పూన్ దాకా అయితే యాడ్ చేసుకున్నాను. చికెన్ మసాలా ఏ బ్రాండ్ అని తీసుకొచ్చాను, పర్టికులర్ బ్రాండ్ అనేది. మొత్తం కలుపుతాం ఒకసారి. ఒకసారి పీస్ అనేది చూసుకుంటామండి మగ్గిందో లేదో. చూసారు ఎంత సాఫ్ట్గా అయిపోయింది, విరిగిపోతుంది పీస్. పర్ఫెక్ట్లీ మగ్గిందని. ఇలా మగ్గిన తర్వాత అయితే మేము మూత పెట్టడానికి అయితే అవసరం లేదు. ఎప్పుడైతే నార్మల్గా ఫ్రై చేసేయచ్చు. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కారం వేసేసుకోండి. ఆయిల్ అనేది మంచిగా సపరేట్ అవుతుంది. చూసారు కారం అనేది వేసేద్దాం. నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని, ఎందుకంటే మా పాపకి పెట్టాలి కాబట్టి. ఇప్పుడు దీన్ని నేను ఇందులో కరివేపాకు అనేది వేసుకుంటానండి. మీకు కావాలనుకుంటే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర గ్రీన్ చిల్లీస్ లేవు, సో నేనైతే యాడ్ చేయడం లేదు. సో జస్ట్ ఆ కరివేపాకు వేసాం కదండి, ఆ ఎరోమా మొత్తం ఇందులో రావడానికి అయితే కొంచెం సేపు అయితే మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి కుక్ చేద్దాం. ఒక 1 to 2 minutes అయితే మూత పెట్టేసి కుక్ చేసేసుకున్నాం. సో ఇప్పుడైతే మూత తీసేసి మొత్తం ఫ్రై అనేది చేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని, ఇప్పుడు దాకా అయితే మేము మగ్గే ప్రాసెస్లోనే ఉన్నాం. ఎందుకంటే మగ్గడానికి ఆ స్పైసెస్ అనేది హోల్ చికెన్కి పట్టడానికి అయితే చేసాము. సో ఇప్పుడు అనేది మేము ఫ్రై ప్రాసెస్ అనేది లేయర్ అనేది ఆ చికెన్లో ఫస్ట్ లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ని కాస్త క్రిస్ప్ అయ్యేలాగా అయితే ఫ్రై చేసుకున్నాం. కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకునేది నాకు యాడ్ చేయాలని ఉంది, నేను యాడ్ చేసుకుంటాను. మీకు వద్దనుకుంటే అదే ఆయిల్ అయితే మీరు ఫ్రై చేసుకోవచ్చు. నేను ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే కింద పట్టకుండా మంచిగా ఫ్రై అవ్వడానికి అయితే ఇంకా కొంచెం అయితే యాడ్ చేసాను. జస్ట్ ఒక 2 స్పూన్స్, నా స్పూన్ చిన్నగా ఉంది కదా, ఆ స్పూన్తో 2 స్పూన్స్. సో ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై అనేది చేద్దాం. జస్ట్ మూత పెట్టకుండా ఫ్రై అనేది చేద్దాం. చేశాక కలుపుతాం. కొన్ని జీడిపప్పులు అనేది యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. నేను ఒక హ్యాండ్తో ఈ ఫోన్ పట్టుకుని అయితే వీడియో చేస్తున్నాను, అందుకు నాకు అవ్వడం లేదు. సో నేను మొత్తం కలుపుకున్నట్టు మళ్ళీ కలుస్తాను. అంటే ఇది ఇంకా యమ్మీ జ్యూసీ చికెన్ ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఇంతే కావాలనుకుంటే మీరు గ్యాస్ మీద ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడైతే చికెన్ పీస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, అది చాలా జ్యూసీగా ఉంటుంది. అదే మీరు ఇంకా కాస్త ఫ్రై చేయాలి, ఇంకా కాస్త నాకు క్రిస్ప్ లేయర్ కావాలనుకుంటే కొంచెం గట్టిగా అయిపోతుంది చికెన్. సో మీరైతే ఇలాగే ఆఫ్ చేసేసుకోండి. ఇంకా దాని వేడికైతే ఇది ఇంకా కొంచెం ఫ్రై అవుతుంది కాబట్టి ఇంకా సెట్ అయిపోతుంది. సో చూసారండి, యమ్మీ చికెన్ ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్లో ఇంకా ఇలాంటి చాలా వీడియోస్ ఉన్నాయి.
వెళ్ళి చూడండి. మీకు ఇంకా ఎలాంటి ఏ రెసిపీస్ కావాలని నాకు కమెంట్ చేసి అడిగితే నేను మాత్రం ఆ వీడియోస్కి మీ దాకా వచ్చేదాకా అయితే నేను చూస్తాను. నేను ఆ రెసిపీస్ని ట్రై చేసి వీడియోస్ అనేది పెడతాను. Hope you like it. Do like, share, subscribe. Thank you for watching. Bye bye.